నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏమిటి? ఈ కొత్తగా లేటెస్ట్‌గా మనందరూ విన్నటువంటిది హైదరాబాద్, తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్. ఆ సమ్మిట్ యొక్క వివరాలు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడగటం జరుగుతోంది. ఎందుకంటే నేను అదృష్టం కొద్దీ ఫస్ట్ ఫేజ్ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్లో కూడా ఉంది. ఫస్ట్ ఫేజ్లో జరిగింది, హైటెక్స్లో జరిగింది. దానికి నేను అదృష్టం కొద్దీ ఇన్వైట్ రావటము, డెలిగేట్గా వెళ్ళటము, పార్టిసిపేట్ చేయటము, అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగాన్ని అక్కడ నేనే ప్రత్యక్షంగా వినడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని చెప్పి నేను చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నానన్నమాట. ఏమిటి నార్త్ ఈస్ట్ కనెక్ట్ అంటే, నార్త్ ఈస్ట్ 9 స్టేట్లు, అంటే మన గవర్నర్ గారు త్రిపుర నుంచి కాబట్టి నార్త్ ఈస్ట్ 9 స్టేట్లకి అక్కడ ఉన్నటువంటి కల్చరల్ డైవర్సిటీ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు మనకి ఉన్నటువంటి ఫుడ్ ఏ విధంగా డైవర్సిఫై ఉంది, ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఏమిటి, వాళ్ళ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనకి అవగాహన కలిగిస్తూ ఏర్పరిచినటువంటి ఒక వేదిక అది. అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చాలా ఆశ్చర్యపరిచింది అందరినీ. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద ఆయన ప్రసంగంలో ఫస్ట్ మాట ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి 4th సిటీలో ఒక్కొక్క స్టేట్కి 9 స్టేట్లకి 9 భవన్స్ కట్టుకునేలాగా, అంటే మణిపూర్ భవన్ అని ఒకటి, త్రిపుర భవన్ అని ఇంకోటి, అస్సాం భవన్ అని ఇంకోటి, అలాగా 9 స్టేట్స్కి, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి 9 acres ఆఫ్ ల్యాండ్ నిర్ణయించుకున్నామని చెప్పి చెప్పడం అన్నది చాలా ఆనందం కలిగించింది. సో మనకి అక్కడ ఆల్రెడీ త్రిపుర స్టేట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. త్రిపుర స్టేట్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కూడా టేకప్ చేస్తున్నారు. సో ఈ విధంగా 9 స్టేట్స్ వాళ్ళు కూడా అక్కడ కట్టుకుంటారు. అక్కడ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అవి కూడా అన్నీ పెట్టుకుంటారు. అది ఒక మంచి శుభసూచకం. అదే దీనిలో రేవంత్ రెడ్డి గారు వికసిత్ 2047 మోడీ గారి లైన్స్లో విజన్ 2047 గురించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నట్టు, December 6th, 7th, 8th ఆ టైంలో ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయబోతున్నట్టు, దానిలో కూడా ఎన్నో అనౌన్స్మెంట్స్ ప్రోత్సాహకరంగా ఉండేలాగా, మొత్తానికి తీర్చిదిద్దేలాగా ఆయన ఒక గ్రీన్ సిటీ, మనందరికీ కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ సిటీ, అండ్ ఇప్పటిదాకా మనం చూడటువంటి రెన్యూబుల్ ఎనర్జీ తోటి సెల్ఫ్ సస్టైనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రకృతిని ఎక్కడికెక్కడ హరించుకుపోతుంది, ప్రకృతిని తినేస్తున్నారు, తినకుండా ప్రకృతిని అలాగే ప్రొటెక్ట్ చేస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో సోలార్ ప్యానెల్స్ పెట్టి, సోలార్ ప్యానెల్స్ తోటి రన్ అవుతూ ఈకో ఫ్రెండ్లీ మోడల్స్ తోటి ఈ విధంగా కట్టబోతున్నాము, తీర్చిదిద్దబోతున్నాం అని వారు మళ్ళీ నొక్కి ఉక్కానిచ్చారు. ఈ మీటింగ్లో మెయిన్ వారి ప్రసంగం ఏంటంటే, ఏదైతే మనం అందరం చాలా మటుకు ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకు ఒకవైపు మాత్రమే శంషాబాద్కి డెవలప్మెంట్ జరిగింది, ఇంకోవైపు శంషాబాద్కి డెవలప్మెంట్ లేదు. అండ్ ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి, అంత పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చుట్టూ కూడా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ ఎయిర్పోర్ట్ వచ్చినా ఆ చుట్టూ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఏరియాస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బిలో 15 కిలోమీటర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇలాంటి డెవలప్మెంట్స్ టేకప్ చేస్తున్నారు. అండ్ అండ్ క్విక్ అప్రూవల్స్ ఎవరెవరికి, ఇటు రెసిడెన్షియల్ లేఅవుట్స్కి క్విక్ అప్రూవల్స్, అటు కమర్షియల్ లేఅవుట్స్కి క్విక్ అప్రూవల్స్, అది మాస్టర్ ప్లాన్ తయారు చేయటం, దానికి ఒక సింగిల్ దీన్ని ఆబ్జెక్టివ్గా పెట్టి సింగిల్ కాంటాక్ట్ పర్సన్ పెట్టి అక్కడ అప్రూవల్స్ త్వరితగతిన రావటం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి పొందుపరిచి ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ యాక్షన్లోకి వస్తున్నాయి, ఇవన్నీ చేయబోతున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా, నేను చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు, వింటున్నాను నేను, అది వేరియస్ ఛానల్స్లో నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఏదో అక్కడ ఆంధ్రాలోనే డెవలప్మెంట్, ఇంకా తెలంగాణ పని అయిపోయింది, ఇక్కడ ఇంకా గ్రోత్ ఉండదు, ఇక్కడ ఏమీ చేయలేరేమో, అక్కడ డేటా సెంటర్ వచ్చేసింది, గూగుల్ డేటా సెంటర్ అవుట్ సైడ్ యూఎస్ అదే పెద్దది, కాబట్టి ఇక్కడ మనకి ఇలాగే ఉండిపోతుంది, ఇట్లాంటివి ఏమి అసలు అలాంటి అపోహలు మీరు ఎవ్వరు కూడా అసలు పట్టించుకోకండి. అవన్నీ కూడా రూమర్స్, జస్ట్ రూమర్స్ అనమాట. ఏమి ఎక్కడ ఏది పెద్దగా ఒక్కసారిగా ఓవర్నైట్గా ల్యాండ్స్కేప్ చేంజ్ కాదు.
ఇక్కడ అవ్వవలసిన, ఇక్కడ రావాల్సిన కంపెనీలు అన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి తెలంగాణలో. సో, కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఓన్లీ ఏంటంటే బేసిక్ వచ్చేసింది అడ్వాన్స్డ్ ఎక్స్‌పాన్షన్ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏఐ సిటీ అని గాని, లేతే అక్కడ డేటా సెంటర్స్ గాని, లేతే రోజు కూడా చూస్తున్నాం. జీసీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇక్కడే పెడుతున్నారు. ప్రతి వాళ్ళు ఇక్కడే పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? ఒకటేంటంటే మనం ప్రభుత్వం నుంచి చూస్తున్నటువంటి సహాయ సహకారాలు ఒకటైతే, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, టాలెంట్ పూలు, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, ఇక్కడ ఉన్నటువంటి అనువైన ప్రదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్ వేరే దగ్గర లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. దీన్ని మనం చూసుకోవాలి మీరు. అర్థమైందండి? అందువల్ల మీరంతా కూడా ఎవరైనా సరే పెట్టుబడి పెట్టదలుచుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుని ఇలాంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టండి. ఇలాంటివి ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ ఏరియాస్‌లో అయితే శ్రీశైలం హైవే, ఇటు పక్కన బెంగుళూరు హైవే, ఈ రెండిటిని కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి. ఆ 100 ఫీట్ రోడ్స్ మీద ఇటు, అటు, అటు, ఇటు మనకి చాలా టౌన్‌షిప్స్, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటిల్లో పెడుతూ మరీ హైప్డ్ ప్రైసెస్‌లో పెట్టకండి. 40,000, 50,000 పెట్టి పెట్టకండి. మ్యాక్సిమంలో పదే పదే చెప్తుంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌కి అయితే 15-20లో పెట్టండి. అదే డీటీసీపీ అయితే క్యాప్ 15,000 క్యాప్ సీలింగ్ అని పెట్టుకోండి బిలో దాట్. అదే ఫార్మ్ ల్యాండ్ అయితే మ్యాక్సిమం 7,000-8,000 రూపీస్ కంటే వెళ్ళకండి. ఇంతే. ఫార్మ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను అడగండి. ఓకేనా? త్రూ వాట్సాప్ మెసేజ్. రిపీటెడ్లీ ఐ టెల్ త్రూ వాట్సాప్ మెసేజ్. ఓకే. ఆ వాట్సాప్ మెసేజ్‌లో మీరు పెట్టిన ప్రతి దానికి కూడా రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో అంటే బాడీ లాంగ్వేజ్ మనం చూస్తే ఏ మాత్రం కూడా ఆయన అంటే తీసిపోకుండా మరీ పెద్ద బయట పబ్లిసిటీ ఇచ్చి హైప్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ ఆయన చూపిస్తున్నటువంటి ధీమా, విశ్వాసం చూస్తుంటే ఖచ్చితంగా హీ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ టర్మ్ ఓన్లీ. ఖచ్చితంగా రాబోయే రోజులు మనకి మళ్ళీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో అండ్ పర్టికులర్లీ సౌత్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ డామినెంట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఏ హాట్ జోన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి మీరంతా కూడా ఆ ఏరియాస్‌లో హాట్ డెస్టినేషన్స్‌లో మీరు పెట్టుబడి పెట్టండి. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరూ భాగ్యవంతులు అవ్వాలి. ఓకే. నమస్కారం.